అదే మీ అందరికీ చెప్పాలని వీడియో తీస్తున్నా. ఏంటంటే ఫిబ్రవరి 14న లవ్ లేదు, బొంగు లేదు, అలాంటి వీడియోలు ఏం చేయకండి. ఎందుకంటే ఆ రోజు మన ఇండియన్ ఆర్మీ చనిపోయిన రోజు, ఆ రోజు చాలామంది చనిపోయారు. కనీసం ఆ రోజు కోసం అట్లా ఏంటి, కానీ తొక్కల లవ్ అనుకుంటా పిల్లలు ఎంబడిపడి చేయకర్రి. సో ఎందుకంటే అబ్బాయిలకే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు మోసం చేయనికే ఉంటారు. సో వాళ్ళ కోసం మీకు టైం వేస్ట్ చేయకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. వాళ్ళు నువ్వు చచ్చిపోతే ఇంకొకరిని చూసుకుంటారు, ఇంకో 10 మందిని చూసుకుంటారు, అంతేగాని నీతోడే ఉంటా నీతోటి తిరుగుతాను ఉండరు. కరెక్ట్ కాదు అది. ఇంకోటి చెప్తున్నా ఏంటంటే, ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ దయచేసి చెప్తున్నా, అబ్బాయిలు మీ జీవితాలు ఆగం చేసుకోకండి. అమ్మాయి నీతోడే మాట్లాడుతున్నావు నువ్వు అనుకుంటావు, బట్ 10 మందితో మాట్లాడుతుంది. కొంతమంది అమ్మాయిల గురించి చెప్తున్నా, అందరి గురించి కాదు. 100లో 90 మంది అట్లనే ఉన్నారు, ప్రతి 100 మందిలో. మళ్ళీ చెప్తున్నా, అమ్మాయిల వెంట పోకండి, మీ ప్రాణాల మీద తెచ్చుకోకండి. అంటే అమ్మాయి పులి కాదు, సింహం కాదు, కానీ ప్రాణాల మీద తెచ్చుకోనికి నేను అంటున్నా, చెప్తున్నా. రెస్పెక్ట్ ఇవ్వాలి కలిసి, కానీ చిల్లరన పనులు చేసే వాళ్ళకైతే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వద్దు. అది మరీ చెప్తున్నాను నీకు. నువ్వు సచ్చేదేదో బతికేదేదో మీ అమ్మ కోసం బతుకు, మీ ఇంట్లో వాళ్ళ కోసం బతుకు, కానీ అమ్మాయి జీవితం, అమ్మాయి తొక్క తోటకూర అని బతకకు మామ, వద్దు. నిన్ను సర్వం కూడిపుతా, నిన్ను అర్థమైందా? దేశం కోసం చనిపో, నేను నమ్ముకునే వాళ్ళ కోసం చనిపో, కానీ వాళ్ళ కోసం చనిపోకు. మీరు అనొచ్చు, మీరంతా నాకేం చెప్తున్నావు సోది అని మీరు కామెంట్లు పెట్టవచ్చు. బట్ చెప్తున్నా, ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా. ఒక్కరు మారనే వాళ్ళదంటే. ఇప్పుడు వీడియో 10 మంది చూసారు అనుకో, వాళ్ళు ఒక్కరు మారనే వాళ్ళన్నారు. నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, అవసరం లేదు, చూడాలని ఏం పెద్ద అది లేదు, స్కిప్ చేయొచ్చు. నేను ఏమంటున్నానంటే, అమ్మాయి కోసం టైం వేస్ట్ చేయకుండా మీ కెరియర్ కోసం టైంని స్పెండ్ చేయండి. మీకు నచ్చిన ప్రొఫెషన్కి వెళ్ళండి, అది ఏదైనా పర్లేదు. కానీ అమ్మాయితోటి ఉంటాను, అమ్మాయితో తిరుగుతా అంటే, అమ్మాయి నేను కాదు వేరే వాటితో తిరుగుతుంది, ఇక్కడ నీతో తిరుగుతుంది, లాస్ట్కి బఫున్గా అవుతావు నువ్వు. అర్థమైందా? నువ్వు మళ్ళీ మీరు అనొచ్చు, ఇవన్నీ నువ్వు ఎంతలో చెప్తున్నావు అని. చెప్పనీకి ఏం లేదాడా, జరిగేది చూస్తున్నాం కదా, చాలామంది ఉన్నారు కదా పాపం, అమ్మాయిల వాళ్ళ బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మీరు అనొచ్చు, కింద మళ్ళీ కామెంట్ చేస్తారు కొందరు. ఇలా అందరు అమ్మాయిలు కాదు కదా బ్రో, అందరు అమ్మాయిలు ఎందుకు అంటున్నారు? ప్రతి 100 మంది అమ్మాయిలల్లో 99 మంది ఇట్లా ఉన్నారు. ఎక్కడో 1% నిజాయితీగా ఉన్నారు తప్ప అంత ట్రాష్. అర్థమైందా? అది అబ్బాయిలు మీకే చెప్తున్నా, నచ్చిన వాళ్ళు చూడుర్రి, నచ్చకపోయిన వాళ్ళు వదిలేది, అవసరం లేదు, చూడాలని అవసరం లేదు. నా వాళ్ళు ఒక్కరు మారిన వాళ్ళు, అమ్మాయిలు మాత్రం మోసం చేయడానికే ఉంటారు. 100లో 99 మంది మోసానికే గురి ఉంటుంది. సో స్కిప్ చేయండి, అమ్మాయిని అవసరం లేదు. మీ వేరే వాళ్ళ మర్చిపోకండి, మీకంటే ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి కోసం ఉండండి. అంతేగాని తొక్క లవ్ గివ్ అనుకుంటా తిరిగి మీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది. అర్థమైందా? అమ్మాయి మీకు పర్మనెంట్ కాదు కదా. ఎప్పుడు నీకు అక్కడ ఒక జాబ్ లేకపోతే అమ్మాయి రాదు నీ దగ్గరికి, ఇక్కడ మనీ లేకపోతే అమ్మాయి రాదు నీ దగ్గరికి. కనీసం ఇక్కడ నువ్వు వేసుకునే బట్టలు సరిగ్గా రాకపోతే రెస్పెక్ట్ చేసిన అమ్మాయి కోసం నువ్వు నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఎందుకు చెప్పు? అమ్మాయిలు ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు కాదు. నేను మళ్ళీ ఇప్పుడు కాదు అంటే అందరు కాదు, 100లో 99% ఏదో ఒక 10%. చాలామందితో డిబేట్ పెట్టినా, అంటే మా ఫ్రెండ్స్ తోటి, ఇట్లా అమ్మాయిలు మంచోళ్ళ అబ్బాయిలు మంచోళ్ళ ఎవరు మోసం చేస్తారు తెలిసిందే మీ అందరికీ. ఎవరు చేస్తారో ఏం చేస్తారు. మళ్ళీ మీరు కామెంట్లు పెట్టి, అయ్యో మీకు లవ్ ఫెయిలియరా తొక్క తోటకూర అని పెట్టకపోతే, లవ్ ఫెయిలియర్ కాదు, ఏం కాదు, అంత సీన్ లేదు మనకు. అర్థమైంది? అది జరిగేది చూస్తున్నా, మా ఫ్రెండ్స్కి జరుగుతున్నాయి, చాలామంది జరుగుతున్నాయి ఇవన్నీ, ఇలాంటి మోసాలు. కొందరు చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళకి ఉన్నారు, తిరిగిన సన్నాసులు మా ఫ్రెండ్స్. సరే, నా వాళ్ళు ఒక్కరు మారిన కాదు, వీడియో కావాలని చేస్తున్నా, ఎవరో ఒకరు మారుతారని. ఫిబ్రవరి 14 వచ్చింది కదా, ఫిబ్రవరి 14 లవర్స్ డేనే కావచ్చు, ఒప్పుకుంటా. బట్ ఆ రోజు మన దేశం కోసం చనిపోయిన వాళ్ళు మస్తు మంది
వాళ్ళ కోసం వాళ్ళ ఆత్మశాంతి జరగాలని బ్లెస్ చేయండి, ప్రే చేయండి, మొక్కుకోండి దేవుణ్ణి. అది కావాలి. అర్థమైందా? అమ్మాయి అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అమ్మాయికి ఇట్లా, బట్ మంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నీతో మాట్లాడుతూ 10 మందితో మాట్లాడే అమ్మాయిలకు రెస్పెక్ట్ చేయడం కంటే ఇంకా అంతకు మంచి ఇంకా వేరేది ఏం లేదు. అర్థం పెట్టుకో. దేశం కోసం చావాలి, దేశం కోసం బతకాలి, కానీ అమ్మాయి కోసం కాదు. థ్యాంక్ యూ సో మచ్.